ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రభు యొక్క అపారమైన ప్రేమను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం ఇంకొక కొత్త లెసన్ నేర్చుకోబోతున్నాము. కాబట్టి మీరందరు క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవ, పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయం వరకు ప్రభా, మీ కృప చేత మమ్మల్ని నడిపించిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రం నైనా. యేసయ్యా, మిమ్మల్ని గురించి మేము ధ్యానించుచుండగా తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. చెప్తున్న నాకు ప్రభా, మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మిమ్మల్ని గురించి లోతైన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ యేసుక్రీస్తు ప్రత్యేకమైన వాడు, ద యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, 9వ అధ్యాయం 11 నుంచి 28 వచనాలు, గాస్పెల్ ఆఫ్ జాన్ 1st chapter verse 1 to 18, Colossians chapter 1 verse 14 to 20, Hebrews chapter 1 verse 1 to 12, 9th chapter verse 11 to 28. ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. ఇతడెంత ఘనుడో చూడుడి, మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. Hebrews chapter 7 verse 4. Just think how great he was. Even the patriarch Abraham gave him a tenth of the plunder. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన లెసన్ నేర్చుకోబోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ లెసన్ని చాలా ప్రార్థనా పూర్వకంగా వినాలనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి ఈ లెసన్ వినాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు జనరల్గా మనం ఈ లోకంలో చూస్తే మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? జనరల్గా మనం ఈ లోకంలో ఉంటున్న సమయంలో మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాము, ఎవరిని గౌరవిస్తాము? ఎవరికైతే ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో వారిని జనరల్గా మనం ఎక్కువగా ప్రేమిస్తుంటాము, గౌరవిస్తుంటాం కదా. ఇప్పుడు లోకంలో ఉన్న వారి విషయం చూస్తే లోకంలో ఉన్న జనులందరూ కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమించి గౌరవించి ఆదరిస్తుంటారు? లోకంలో ఉన్నటువంటి మంచి మంచి స్పోర్ట్స్ మ్యాన్ కానీ, లేకపోతే మంచి అధికారులని కానీ, లేకపోతే సినిమా యాక్టర్స్ని కానీ, ఇట్లాంటి వాళ్ళని లోకంలో ఉన్న వాళ్ళు చాలా ప్రేమిస్తుంటారు, చాలా గౌరవిస్తూ ఉంటారు కదా. వారికి ఉన్న పేరు ప్రఖ్యాతలను బట్టో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మంచి ఫేమ్ని బట్టో చాలామంది ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటారు కదా. కానీ వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, వారికి ఉన్న కీర్తి కానీ ఏదైనప్పటికీ కూడా అది ఎల్లకాలము సదాకాలము ఉండేది కాదు. అది తొందరగా నశించిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్గా మనం బైబిల్ పరంగా చూస్తే మనం కూడా బైబిల్లో అనేక మంది హీరోస్ ఆఫ్ ఫెయిత్ గురించి, అంటే విశ్వాస వీరుల గురించి మనం చదువుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు కదా. అందరూ కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన వారిగా ఉన్నారు. వారి జీవితంలో ఎంతో మంచి లక్షణములను మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఆ విధంగా ఉంటున్న వారిలో కూడా చిన్న చిన్న బలహీనతలు ఎక్కడో అక్కడ వాళ్ళలో ఉన్నాయి కదా. వాళ్ళెవ్వరు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండలేకపోయారు. దేవుడు వారిని ఒక సంపూర్ణతలోనికి నడిపించారు, కానీ అప్పటికీ కూడా వాళ్ళలో చాలా బలహీనులైన వారిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పాత్రలుగా వాడుకొని వారిని దేవుడు సిద్ధపరిచాడు కదా. అయితే ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ఎవరి గురించి అంటే, ఆయన ఎవరంటే ఆయన కీర్తి ఎప్పటికీ కూడా నశించిపోదన్నమాట. ఆయన నశించిపోనటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు మనం ఇందాక విన్నాం కదా, లోకంలో ఘనులైన వారందరూ కూడా చనిపోతారు, ఏదో ఒక రోజు చనిపోతారు. వారికున్న పేరు ప్రఖ్యాతలు కూడా నశించిపోతాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి ఎవరంటే, ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు కానీ, ఆయనకున్న కీర్తి కానీ ఎప్పటికీ కూడా తగ్గిపోయేది కాదు. ఇంకా ఆయన ఎప్పటికీ కూడా మరణం లేని ఒక ఘనుడైన వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట. అంత గొప్ప వ్యక్తి ఎవరంటే మీరు ఇప్పటికీ గెస్ట్ చేసి ఉంటారు కదా, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఎందుకు ఆయన అంత ఘనుడుగా చెప్పబడుతున్నాడు, ఎందుకు ఆయన ప్రత్యేకమైన వాడు అనేసి ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ లెసన్ని చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా వినాలన్నమాట. సో ఒక్కొక్క పాయింట్గా మనం ఇప్పుడు ఆయన గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం చూస్తే యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యేకమైన వాడు అని చెప్పబడుతున్నాడు అంటే, ప్రవచనముల ద్వారా బయలుపరచబడిన వ్యక్తి అనమాట. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రాఫెసీస్. యాక్చువల్గా అది మనము ముందు
ముందు లెసన్ మనం చూసామన్నమాట. ప్రవక్తలచే ముందుగా చూడబడిన క్రీస్తు అనేసి అంటే క్రైస్ట్ ఫోర్సీన్ బై ప్రాఫిట్. ఆ లెసన్ లో మనం చాలా వరకు ఆ లెసన్ విన్నాం కదా. మీరు వీలైతే ఒకసారి లెసన్ కూడా మళ్ళీ ఒకసారి రెఫర్ చేసుకోండి. అక్కడ యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన యొక్క జీవితం గురించి, ఆయన మరణము, పునరుద్ధానము, ఆరోహణం గురించి ముందుగా ప్రవక్తల చేత ఏ విధంగా బయలుపరచబడింది, దేవుడు ముందుగా ఏ విధంగా యేసుక్రీస్తు గురించి ఈ విషయాలను బయలుపరిచాడు అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకున్నాం. జస్ట్ ఒకసారి పాయింట్ మనం ఒకసారి రీకాల్ చేసుకుందాము. ఆయన నిజంగా దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తు గురించి ముందుగా ప్రవచనం ఇచ్చాడు. ఆయన స్త్రీ సంతానంగా జన్మిస్తాడు, అబ్రహాము సంతానంగా ఆయన పిలువబడతాడు, దావీదు వంశం నుంచి, యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు జన్మిస్తాడు, బెత్లెహేములో ఆయన జన్మిస్తాడు, కన్యక గర్భమందు ఆయన ఒక ప్రత్యేకమైన జననం కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో శరీరధారిగా జన్మిస్తాడు. యేసుక్రీస్తు పాపులతో పాటు సిలువ వేయబడతాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేస్తాడు. ఇంకా అదే సమయంలో ఆయన పరలోకంనకు ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాడు. తర్వాత తన బిడ్డలైన వారి కొరికి ఆయన మళ్ళీ మధ్యాకాశంలో రాబోతున్నాడు, ఆయన నిత్యరాజ్యం స్థాపిస్తాడు అన్న విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు విషయంలో యాక్చువల్గా ముందుగానే ప్రవచింపబడ్డాయి అనమాట. చరిత్రలో ఏ వ్యక్తి గురించి కూడా పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా తన ద్వారా జరగబోయే విషయాలు, తన జీవితంలో జరగబోయే విషయాలు ఏ వ్యక్తి గురించి కూడా ఇప్పటి వరకు ప్రవచింపబడలేదన్నమాట. కేవలం యేసుక్రీస్తు విషయంలోనే, అనాది సంకల్పంలోనే, యాక్చువల్గా ఆదాం హవ్వ పాపం చేసిన సమయంలోనే ఏదైనా తోటలోనే యేసుక్రీస్తు గురించిన వాగ్దానం అక్కడ దేవుడు ఇచ్చాడనమాట. సో యేసుక్రీస్తు గురించి మాత్రమే ఈ విధంగా ఆయన పుట్టినప్పటి నుంచి మరణం వరకు, ఇంకా తర్వాత ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన చేయబోతున్న విషయాలు ఏంటి అనేసి కేవలం యేసుక్రీస్తు విషయంలో మాత్రమే ఈ ప్రవచనాలు చెప్పబడ్డాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అనేసి మనం చూస్తాం అనమాట. సెకండ్ విషయం మనం ఏం చూస్తామంటే ఆయన జననము ప్రత్యేకమైనది. హిస్ బర్త్ ఇస్ యూనిక్. ఎందుకు ఆయన జననం ప్రత్యేకమైంది అనే విషయం మనం చూస్తే యాక్చువల్గా యేసుక్రీస్తు కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించడం జరుగుతుంది అనమాట. చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఈ విధంగా జన్మించినట్టు లేదనమాట. అంటే కన్యక అయిన మరియ గర్భంలో యేసుక్రీస్తు జన్మించడం జరిగిందనమాట. యాక్చువల్గా యేసుక్రీస్తు ఇప్పుడు కన్యక మరియంకి జన్మించిన అప్పటి నుండే ఆయన జీవితం యాక్చువల్గా అక్కడ స్టార్ట్ అవ్వలేదు. మనం యోహాను సువార్తలో చూస్తే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను ఉండెను, వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వచ్చి నివసించెను అనేసి అక్కడ యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది అనమాట. అంటే యేసుక్రీస్తు మరియకి జన్మించినప్పటి నుండే లేడు, కానీ ఆయన ఆదియందే ఆయన ఉన్నాడనమాట. అంటే యాక్చువల్గా చూస్తే ఆది అంటే ఏంటి, ఇన్ ద బిగినింగ్ అనేసి అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బైబిల్ ఉంది కదా, మనం ఇప్పుడు ఈ పేపర్ ఏంటి, ఇది ఫస్ట్ పేపర్, ఇది ఆది. దీనికి ముందు ఇంకా ఇక్కడ పేపర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. సో స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉన్న పేపర్స్ అన్నీ కూడా దీని నుండే వచ్చినవి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి కూడా మనం చూస్తే చూడండి, ఆయన ఆదియందు ఉన్నవాడు, ఆయన ఆదియందు ఉన్నాడు. సో ఇక్కడ ముందు ఇంకా ఆయనకు ముందు ఏమీ లేదు, స్టార్ట్ అయ్యేది ఈయన నుంచి అనమాట. ఇదే బిగినింగ్ అనేది ఇదే అనమాట. సో ఇక్కడి నుంచి వచ్చినవన్నీ ఆయన ద్వారానే వచ్చాయి, ఆయన మూలంగానే వచ్చాయి అనమాట. అంటే సమస్త ప్రభుత్వములు, సింహాసనములు, అధికారులు, ప్రధానులు ఈ లోకంలో ఏవైతే వచ్చి ఉన్నాయో అవన్నీ కూడా ఆది అందు క్రీస్తు నుండే అవి వచ్చాయన్నమాట. ఈయన లేకుండా ఆయనకి ముందుగా ఏమీ లేదు, ఆయన తర్వాత కూడా ఏమీ ఉండబోదన్నమాట. అంటే ఆయన ఆది అందు ఉన్న దేవుడే, ఆది అంతం ఆయనే అయి ఉన్నాడనమాట. కాబట్టి మరియకి జన్మించినప్పుడే యేసుక్రీస్తు లేడు, కానీ ఆయన ఆది అందే ఉన్నాడు. ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడనమాట. ఇప్పుడు జనరల్గా మనం చూస్తే దేవుడు మన మధ్యలో నివసించడం అనేది అది చిన్న విషయమా, మామూలు విషయమా కాదు కదా. ఎందుకంటే దేవుడు పరలోకమందు ఉన్నవాడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నవాడు. అట్లాంటిది పరలోక మహిమను విడిచిపెట్టుకొని ఆయన శరీరధారిగా రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ లోకంలో జన్మించి మన మధ్యలో నివసించి సంచరించడము అనేది చిన్న విషయం కాదు. ఆయన దైవిక గుణములు కలిగి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడం అనేది చిన్న విషయం కాదనమాట. కాబట్టి ఆయన
జననం అనేది ప్రత్యేకమైన విషయంగా చెప్పబడుతుంది అనమాట. ఎందుకు ఆయన మన కొరకు ఈ శరీరధారిగా వచ్చాడంటే, ఇప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడనమాట. ఇప్పుడు చూస్తే యాక్చువల్గా రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదు, కాబట్టి మనమందరం పాపులమే. మన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ జరగదు. కాబట్టి దేవుడే పరిశుద్ధుడైన వాడు, ఆయన మన కొరకు పరిశుద్ధమైన రక్తం చిందించాలంటే ఆయనకి శరీరధారిగా ఈ లోకంలోకి రావడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైన విషయం అనమాట. కాబట్టి ఆయన కన్యక మరియం ద్వారా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన జననం అనేది చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పబడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ విషయం చూస్తే, ఆయన జీవితంలో ప్రత్యేకమైన వాడు. హీ వాజ్ యూనిక్ ఇన్ హిజ్ లైఫ్. యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించాడు. అయితే ఆయన జీవిస్తున్న సమయంలో యాక్చువల్గా ఆయన జీవితం అంతా కూడా ప్రత్యేకంగానే చెప్పబడుతుంది. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, సరే నేను శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నాను కదా, ఇప్పుడు నేను దేవుని స్వరూపం ఇక్కడ శరీరధారిగా నేను ఉంటున్నాను కదా, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, ఈ లోకంతో కలిసిపోతాను అనేసి ఆయన ఆ విధంగా అలాగా జీవించలేదు. కానీ ఆయన పవిత్రుడిగా ఉన్నాడనమాట. పవిత్రుడిగా అంటే చాలా పరిశుద్ధమైన జీవితం ఆయన జీవించాడనమాట. ఎటువంటి పాపం ఆయనకి అంటనీయకుండా ఆయన పరిశుద్ధమైన జీవితం ఆయన జీవించాడు. ఇంకా నిర్దోషిగా ఆయన జీవించాడు. నిర్దోషిగా అంటే ఎవ్వరు చూసినా కూడా ఆయన జీవితంలో ఒక నేరం మోపడానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, లోకంలో ఉంటున్న అధికారులు కానీ, ఇంకా ఆయనని పరీక్షించిన అనేక రాజులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి దోషముని వారు కనుగొనలేకపోయారు. అంత నిర్దోషమైన జీవితం ఆయన జీవించాడు. ఇంకా చూస్తే ఆయన నిష్కల్మషుడిగా ఉన్నాడంటే ఏ కపటం లేనివాడిగా ఉన్నాడు. పేతురులో ఏమని చెప్పబడుతుందంటే, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోటిలో కనీసం ఆయన నోటి మాటలో కూడా ఎటువంటి కపటం లేని వ్యక్తిగా ఆయన జీవించాడు. ఆయన సిలువ వేయబడుతున్నప్పుడే కానీ, మిగతా సమయంలో కానీ అనేకుల చేత ఆయన దూషింపబడినప్పటికీ కూడా ఆయన బదులు దూషించలేదు అనేసి ఉంది. ఇంకా ఆయనని వారు హింసిస్తున్నప్పటికీ కూడా, శ్రమ పెడుతున్నప్పటికీ కూడా ఆయన వారిని బదులు దూషించలేదు. వారిని ఏ విధంగా కూడా ఆయన దూషించలేదు, ఏమీ కూడా ఆయన మాట్లాడలేదు. అంత నిష్కపటమైన జీవితం ఆయన జీవించాడు. ఇంకా చూస్తే ఆయన పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడిగా మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు లోకంలో ఉంటున్నప్పుడు లోకంలో అందరూ పాపులే కదా, కానీ ఆ పాపులలో చేరిన వాడు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పాపుల నుండి ప్రత్యేకంగా ఉన్నవాడు. తన జీవితంని పాపులతో కలిసి పాపం చేస్తూ ఆ విధంగా జీవించిన వాడు కాదు. కానీ ఎవ్వరు కూడా ఆయన జీవితంలో ఎటువంటి పాపం కనుగొనలేకపోయాడు. అంటే పాపులలో ఆయన చేరకుండా ఆయన ప్రత్యేకంగా జీవించాడు. ఇంకా చూస్తే ఈ లోకంలో ఉంటున్న సమయంలో, ఆయన శరీరం జారిగా జీవిస్తున్న సమయంలో అనేక శోధనలు ఆయన ఎదుటకు వచ్చాయి కదా. ఇప్పుడు సాతాను కూడా ఆయనని శోధించింది. రాళ్ళని రొట్టెలుగా చేయమన్నది, పైనుండి దూకం అన్నది, ఇలాంటి విషయాలన్నీ కూడా సాతాను తీసుకొచ్చి ఆయన నీ శోధిస్తున్న సమయంలో ఆయన సాతాను చూపిస్తున్న శరీరాశలకి, నేత్రాశలకి, జీవపుడంబంకి కానీ ఆయన ఎక్కడ కూడా లొంగిపోలేదంటే ఆయన మన వల్లే శోధింపబడ్డాడు. కానీ ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. లోకంని ఆశించిన వాడిగా లేడు, కానీ లోకంని ద్వేషించిన వాడిగా ఉన్నాడు. లోకం నుండి ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఇంకా ఆ విధంగా ఆయన శోధింపబడుతున్న సమయంలో ఆయన తండ్రి అయిన దేవునికి ఆయన విధేయుడిగా జీవించాడనమాట. ఆయనకు వస్తున్న శోధనల వల్ల, అంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అయితే మరణం నుండి తప్పించగలిగే దేవునికి ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ప్రార్థన జీవితాన్ని ఆయన కలిగిన వాడు. తండ్రి అయిన దేవునికి ఆయన భయభక్తులు కలిగి తండ్రి చేత ఆయన అంగీకరింపబడిన వాడు. ఇప్పుడు దేవుడై ఉన్న ఆయనకి ప్రార్థన ఎందుకు అవసరము కదా? అయితే దేవుడై ఉన్న ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన కూడా శరీరధారిగా ఉంటున్న సమయంలో అనేక శోధనలు మళ్ళీ ఎదుర్కొన్నాడు. వాటి నుండి తప్పించడానికి తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన చాలా తగ్గింపు కలిగిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన మరణం వరకు కూడా తను తాను తగ్గించుకున్న వ్యక్తిగా చూస్తున్నాం అనమాట. సో కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు జీవితం మనం గమనిస్తే, ఆయన శరీరధారిగా లోకంలో ఉంటున్న సమయంలో ఆయన పరిశుద్ధతని కలిగి ఉన్నాడు, ప్రత్యేకతని కలిగి ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు, ఏ కపటం లేనివాడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. ఇంకా అదే సమయంలో అందరినీ ప్రేమించేవాడిగా ఉన్నాడు అనమాట. ఏ పాపిని కూడా ఆయన ద్వేషించలేదు, ఏ రోగిని కూడా ఆయన ద్వేషించలేదు, కానీ అందరినీ ప్రేమిస్తున్న వాడిగా ఉన్నాడు. ఇంకా మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. ఏమని
గెత్సెమనేసి ఆయన శిల్వ మరణం యొక్క శ్రమానుభవం గుండా ఆయన వెళ్ళాడు. ఆ శ్రమానుభవం గుండా వెళ్తూ మనకి ఆయన ఒక మాదిరిని, అంటే మన జీవితంలో ఓర్పుని కలిగి ఉండడం ఆయన జీవితం ద్వారా ఆయన మనకి నేర్పిస్తున్నాడు అనమాట. ఇంకా ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో అనేక రోగులను ఆయన స్వస్థపరిచాడు. అనేకులు ఎదుట జాలి కనికరం కలిగిన వాడు ఉన్నాడు. దయ్యములను వెళ్ళగొట్టాడు. చనిపోయిన వారిని లేపాడు. ఈ విధంగా ఆయన జీవితం చాలా ప్రత్యేకమైనదనమాట. లోకంలో ఎవరి జీవితం కూడా యేసుక్రీస్తు జీవితం వల్ల ఇంత ప్రత్యేకమైన జీవితం ఎవరిది కూడా లేదనమాట. ఎటువంటి దోషం లేని వాడిగా ఆయన ఈ లోకంలో జీవించాడనమాట. ఇంకా ఫోర్త్ విషయం మనం చూస్తే యేసుక్రీస్తు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనమాట. హీ ఈస్ యూనిక్ ఇన్ హిస్ బీయింగ్ అనమాట. అంటే యేసుక్రీస్తు విషయంలో మనం గమనిస్తే ఆయన సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు, అదే సమయంలో సంపూర్ణ మానవత్వం కలిగిన వాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణ దైవత్వం అంటే ఆయన దేవుడు కాబట్టి దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణలక్షణములు కలిగిన వాడు అనమాట. ఇంకా సంపూర్ణ మానవత్వం అంటే ఆయన ఇప్పుడు శరీరధారిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు కాబట్టి మన వంటి మానవ స్వభావం కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడనమాట. అంటే మానవత్వము దైవత్వము రెండు ఆశ్చర్యకరమైన రీతిలో కలిగి ఉన్న వ్యక్తే యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు చూస్తే యాక్చువల్గా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో ఆయన చేయబడ్డాడు. ఎప్పుడైతే ఆయన పాపం చేశాడో దేవుని స్వరూపము, దేవుని పోలిక ఆయన నష్టపోయాడు. సో అప్పుడు ఆదాము తర్వాత జన్మించిన వారు ఎంతమంది అవుతున్నారో మనమందరం కూడా దేవుని పోలిక లేకుండా జన్మించిన వారం అనమాట. అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక లేని వారిగా మనం జన్మించామన్నమాట. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తున్న సమయంలో ఆయన దేవుని స్వరూపమును, దేవుని పోలికను కలిగి జన్మించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే అనమాట. అంటే దేవుని పోలికను, దేవుని స్వరూపంను కలిగి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడని చెప్పబడుతుంది కదా. కాబట్టి ఆయన దైవత్వంను కలిగి ఈ లోకంలో జన్మించాడు. అయితే ఈ లోకంలో శరీరధారిగా ఆయన ఉంటున్న సమయంలో మానవ స్వభావం కూడా, అంటే మానవత్వం కలిగిన వ్యక్తిగా కూడా మనకి కనబడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన వల్లే ఆయనకి కూడా ఆకలేసింది, మన వల్లే ఆయనకి కూడా దాహం వేసింది. ఒకసారి ఆయన ఒక పట్టణం గుండా వెళ్తుంటే ఆయనకి ఆకలి అనిపించింది. ఆ సమయంలో అంజూరపు చెట్టును చూస్తే దాంట్లో ఏ ఫలములు ఉండవు అనమాట. ఆ సంఘటనలో మనం చూస్తాం యేసుక్రీస్తు ఆకలి కలిగిన వాడిగా. ఇంకా మన వల్లే ఆయన దప్పిక కలిగింది ఆయనకి కూడా, అంటే దాహం కలిగి ఉన్నాడు. ఆయన సిల్వలో ఆయన మరణిస్తున్న సమయంలో సిల్వ వేయబడినప్పుడు ఆయన ఏమని చెప్తాడు, నేను దాహంతో ఉన్నాను అనేసి చెప్తాడు. అంటే నేను దప్పికొని ఉన్నాను అనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన దాహంతోనే అక్కడికి వెళ్ళాడు. ఇంకా తర్వాత ఆయన శరీరంలో ఉంటున్నప్పుడు ఆయన నిద్రించిన వ్యక్తిగా కూడా కనబడుతున్నాడు అనమాట. అంటే నిద్ర కూడా ఆయనకి వచ్చిందనమాట. ఒకసారి శిష్యులు యేసుక్రీస్తు పడవలో వాళ్ళు వెళ్తున్న సమయంలో ఆయన నావ అమరంన ఆయన పడుకొని ఉంటాడనమాట. అప్పుడు గొప్ప అల్లలు అక్కడ వచ్చినప్పుడు అక్కడ శిష్యులు కంగారు పడడం జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్లో మనం చూస్తాం యేసుక్రీస్తు ఆయన నిద్ర కూడా ఆయనకి వచ్చిందనమాట. ఇంకా అదే సమయంలో ఆయన మన వల్లే శరీరంలో అలసిపోయాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్న ఇన్సిడెంట్లో మనం చూస్తే ఆయన అలసటతో అక్కడ యాకోబు బావి దగ్గరికి వచ్చి ఆయన కూర్చున్నట్టుగా అక్కడ రాయబడుతుంటది అనమాట. ఇంకా ఆయన మన వల్లే కన్నీళ్లు విడిచాడు. యేసు చూస్తే యాక్చువల్గా లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచాడు. ఇంకా గెత్సెమనీ తోటలో తండ్రి యొద్ద ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన వేదన పడ్డాడు, కన్నీళ్లు విడిచాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె కారింది. ఇంకా తండ్రి అయిన దేవునికి ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన కన్నీళ్లతో విజ్ఞాపనతో ఆయన ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు అనమాట. ఈ విధంగా చూస్తే ఆయన దైవత్వం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా శరీరధారిగా ఉంటున్నందుకు ఆయన మానవత్వం కూడా కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. యాక్చువల్గా ఆయన దప్పికొన్నాడు, కానీ దైవిక పరంగా ఏంటి, అనేకులకి ఆయన దాహం తీర్చేవాడు. తప్పికొన్న వారులారా నా యొద్దకి రండి అని చెప్పాడు. ఆయన ఆకలి కలిగి ఉన్నాడు, కానీ ఆకలితో ఉన్నప్పుడు ఆయన తృప్తిపరిచే దేవుడు. అనేకులకు రొట్టెలను చేపలైనా పంచిపెట్టడం జరిగింది. ఆయన ఇంకేంటి అలసిపోయాడు, కానీ దైవత్వం కలిగిన వాడిగా అనేక మంది అలసిపోయినప్పుడు సొమ్మసిల్లు వారికి ఆయన బలమిచ్చే దేవుడు అనమాట. ఈ విధంగా చూస్తే ఆయన దైవత్వము మానవత్వము కలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. అంత ఆశ్చర్యమైన రీతిలో ఆయన ఉన్నాడనమాట. ఇంకా నెక్స్ట్ విషయం మనం చూస్తే ఇంకా అదే సమయంలో
మానవత్వము దైవత్వం కలిగింది మనకి ఎక్కడ ఎగ్జాంపుల్ మనకి ఏం కనబడుతుంది అంటే దావీదు విషయంలో మనం చూస్తాం. దావీదు ఏమని చెప్తాడు, యాక్చువల్గా దావీదు సంతానంలో నుండే ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. కానీ అదే దావీదు యేసుక్రీస్తుని ఏమని చెప్తున్నాడు, ఆయన దావీదుకి మనవడు కాబట్టి నాకు మనవడని చెప్తున్నాడా? అట్లా చెప్పట్లేదు, నా ప్రభువు అని చెప్తున్నాడు. అంటే ఆయనని దేవుడిగా ఆయనని హెచ్చిస్తున్నాడు అనమాట. అంటే ఆయన దావీదు కుమారుడైనప్పటికీ కూడా ఆయన ప్రభువు అని చెప్తున్నాడంటే దేవుడిగా ఆయనని హెచ్చించడం జరుగుతుందనమాట. కాబట్టి యేసుక్రీస్తు మానవత్వము, ఇంకా సంపూర్ణ మానవత్వము, సంపూర్ణ దైవత్వము కలిగిన వ్యక్తియే ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. ఇంకా నెక్స్ట్ విషయం మనం చూస్తే ఆయన ఉపదేశంలలో ఆయన ప్రత్యేకత కలిగిన వాడు. హీ ఈజ్ యూనిక్ ఇన్ హిస్ డాక్ట్రిన్స్ అనమాట. అయితే యేసుక్రీస్తు బోధించడం మనం చూస్తే అంత యేసుక్రీస్తు బోధించినంతగా ఎవ్వరు కూడా ఈ లోకంలో అంత గొప్పగా ఎవ్వరు కూడా బోధించలేదు. ఆయన అధికారపూర్వకంగా అథారిటీతో ఆయన బోధించడం జరిగిందనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు తన గురించి ఏమని చెప్తాడంటే, నేనేదైతే బోధిస్తున్నానో, నేనేదైతే చెప్తున్నానో నన్ను పంపిన తండ్రి యొద్ద నుండే నేను వాటిని నేర్చుకొని ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగానే నేను వాటిని బోధిస్తున్నాను. అది నా నుండి వచ్చినది కాదు, కానీ తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిందే నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాట నా మాట కాదు కానీ తండ్రి అయిన దేవుడు నన్ను పంపి ఉన్నాడు కాబట్టి ఆయన మాటనే నేను మీకు తెలియజేస్తున్నాను అనేసి చెప్తాడనమాట. అంటే అంత అథారిటేటివ్గా ఆయన తండ్రి యొద్ద నుండి పొందుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకా ఆయన చెప్తున్న విషయాలను చూసి అనేకులు ఆయన బోధకి ఆశ్చర్యపోతారు. ఇంత గొప్పగా ఆయన బోధించడం చూసి వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇంకొంతమంది అయితే ఏమని చెప్తారంటే, ఈయన చదువుకొని వాడు కదా, ఇంత పాండిత్యం ఆయనకి ఎక్కడ నుండి వచ్చింది అనేసి వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి అంత అథారిటీ ఆయనకి ఉంటుంది కదా. అదే అధికారపూర్వకంగా ఆయన బోధించడం జరిగింది. ఇంకా శాస్త్రులకి, పరిసయ్యులకి కానీ, ఈ లోకంలో అధికారులకి కానీ సత్యం ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పాడు. ఎప్పుడు కూడా మొహమాటంగా ఏ విషయం దాచిపెట్టలేదు, కానీ నిర్మొహమాటంగా వారి పాపాలను ఖండించాడు. వారిని సున్నం కొట్టిన సమాధులు అనేసి ఆ విధంగా చెప్పాడంటే దైవికమైన ఒక అథారిటీతో ప్రభువు బోధించడం జరిగిందనమాట. ఇంత గొప్ప బోధ ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేదు. కాబట్టి ఆయన బోధించడంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈ లోకంలో ఎవ్వరు కూడా అంత గొప్పగా బోధించిన వారు లేరనమాట. ఇంకా నెక్స్ట్ విషయం, మనం ఆయన మరణంలో ప్రత్యేకత కలిగిన వాడు. హీ ఈజ్ యూనిక్ ఇన్ హిస్ డెత్. అయితే యేసుక్రీస్తు మరణం చూస్తే, యాక్చువల్గా ఆయన సిలువ వేయబడడం చూస్తే మనము అదేదో యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాదు. యేసుక్రీస్తు సిలువ వేయబడడం అనేది యాక్సిడెంటల్గా జరిగిన విషయం కాదు. లేకపోతే ఏదో విషయంలో ఆయన హతసాక్షిగా మార్చబడి చంపబడ్డాడు అన్న విషయం కూడా కాదు. ఇంకా చూస్తే ఆయన తన పాపంలో కొరకు ఆయన దోషిగా ఎంచబడి దానికి పనిష్మెంట్గా ఆయన చంపబడ్డాడు అన్న విషయం కూడా కాదనమాట. ఇవేవి కూడా కాదు. ఆయన యాక్సిడెంటల్గా చనిపోలేదు, హతసాక్షిగా చనిపోలేదు, తను ఏదో పాపం చేశాడని కూడా ఆయన ఆ విధంగా చంపబడడం జరగలేదు. కానీ అది నిత్యమైన దేవుని సంకల్పం. అంటే లోకంలో ఉన్న మానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తం కోసము దేవుడే అనాది సంకల్పంలో నిర్ణయించుకున్న విషయం అన్నమాట. మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తం కొరకు యేసుక్రీస్తుని ఆయన మన కొరకు బలి అర్పణగా, అంటే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తుని బలి అర్పణగా యేసుక్రీస్తుని అప్పగించాడనమాట. మన పాపముల ప్రాయశ్చిత్తం కోసమే యేసుక్రీస్తు మరణించడం జరుగుతుంది. యోహాను ఏం చెప్తాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి మన కొరకే ఆయన చనిపోయాడు, కానీ ఆయనలో ఏ నేరము లేదు, ఏ దోషం లేదు. అనేకులు ఆయనని ట్రయల్ చేశారంటే విచారించారు. తర్వాత పిలాతు కూడా ఆయనను విచారించాడు. ఎవ్వరు కూడా ఏ లోపం కూడా ఆయనలో కనుగొనలేకపోయారనమాట. లాస్ట్కి పిలాతు ఏమని చెప్తాడు, ఈయన నీతిమంతుడు, నిర్దోషి అయిన వ్యక్తి కాబట్టి ఈయనని అప్పగించడంలో ఈయనని సిల్వక ఆయన ఆ విధంగా విచారణ చేసి సిల్వకు అప్పగించాడు. అప్పగిస్తున్న సమయంలో ఏమని చెప్తాడు, ఈయన యొక్క రక్తాపరాధము నా మీద రాకుండా ఉండాలి అనేసి ఆయన ఏమని చెప్తాడు, నిర్దోషి అయిన వ్యక్తిని నేను అప్పగిస్తున్నాను అనేసి ఆయన తన చేతులను కడుకుంటాడు. అంటే ఎవ్వరు కూడా ఆయనలో నేరస్థాపన చేయలేకపోయారనమాట. కాబట్టి ఆయన తన పాపం కోసం ఆయన చనిపోలేదు, కానీ మన పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. అది అనాది సంకల్పంలో దేవుడు నిర్ణయించిన పరలోక సంబంధమైనటువంటి నిర్ణయం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు
మరణించడం అనేది జరుగుతుంది. ఇంకా మనం చూస్తే ఆయన మరణంలో ప్రత్యేకత మనకి ఏ విధంగా కనబడుతుంది అంటే, ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడినాడో ఆయన మరణించిన వెంటనే గొప్ప భూకంపం కలుగుతుంది, సమాధులు తెరవబడుతుంది, అనేక పరిశుద్ధుల శరీరంలో లేపడం జరుగుతుంది, మందిరం యొక్క తెర రెండుగా చినిగిపోవడం జరుగుతుంది. అంటే ప్రకృతిలో అనేక మార్పులు అక్కడ మనం చూడగలుగుతాం అనమాట. కాబట్టి ఆయన మరణం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. ఈ విధంగా నిర్దోషి అయిన ఒక వ్యక్తి చనిపోవడము, సిలువ వేయబడము అనేది చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. అది కేవలం యేసుక్రీస్తు విషయంలో మాత్రమే అది జరిగిందనమాట. కాబట్టి ఆయన మరణం చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ విషయం మనం చూస్తే హీఈస్ యూనిక్ ఇన్ హిస్ రిజరెక్షన్ అనమాట. రిజరెక్షన్ అంటే ఏంటి? మరణం నుండి తిరిగి లేవడం. పునరుద్ధానం అంటే మరణించి తిరిగి లేవడం అనేదే రిజరెక్షన్ అనమాట. అయితే యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తే ఇప్పుడు జనరల్గా లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు, ఎంతోమంది రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. వారందరూ చనిపోయారు కానీ ఎవరి సమాధి కూడా తెరవబడలేదు. కేవలం యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడ్డది. లోకంలో చూస్తే ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారు మరణం ముందు ఓడిపోవాల్సింది. ఇప్పుడు గొప్ప చక్రవర్తులు, ఎన్నో రాజ్యములను, ఎన్నో అధికారులను జయించిన వ్యక్తులు అట్లాంటిది జయించలేని ఒకటే ఒక విషయం, వారు దేని ముందు ఓడిపోయారు? మరణం ముందే ప్రతి ఒక్కరూ ఓడిపోవడం జరిగింది. ఎంత గొప్పవారైనా చివరికి వారు మరణించాల్సిందే. కానీ యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తే ఆయన మరణించాడు, కానీ మరణంను తిరిగి ఆయన జయించి ఆయన తిరిగి లేచాడనమాట. ఇప్పుడు మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో మరణాధికారి సాతాన్. కాబట్టి మానవుని మీద మరణం అనేది ఏలుబడి చేసిందనమాట. మరణం ఏలుబడి చేసినప్పుడు అయితే మరణానికి మానవుడు లోనైపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడో, ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడో, మరణాధికారి అయిన సాతాను ఓడిపోవడం జరిగిందనమాట. మరణము అక్కడ ఓడిపోయింది. మరణం యొక్క ముళ్ళు విరిచివేయబడింది అనమాట. మరణం పైన జయం దొరికింది. కాబట్టి ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన వ్యక్తి అనమాట. కాబట్టి ఆయన పునరుద్ధానం అనేది చాలా ప్రత్యేకమైన విషయంగా మనకి కనబడుతుంది. చరిత్రలో ఎవ్వరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవ్వరు కూడా లేదు. ఆ చరిత్ర సృష్టించింది మన ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. ఇంకా నెక్స్ట్ విషయం మనం చూస్తే యేసుక్రీస్తు యాజకత్వంలో ప్రత్యేకమైన వాడిగా మనకి కనబడుతున్నాడు అనమాట. హీఈస్ యూనిక్ ఇన్ హిస్ ప్రీస్ట్హుడ్. ఇప్పుడు ఇజ్రాయేలీల విషయంలో చూస్తే మనం ఇజ్రాయేలీలకి దేవుడు అహరోన్ని యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా నియమించాడు. యాజకుని యొక్క పనేంటి? ఆయన సంవత్సరానికి ఒకసారి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ప్రజల పాపముల నిమిత్తము ఆయన వారికి ప్రాయశ్చితం చేయాలి. ఇంకా అదే సమయంలో దేవుడిని, ప్రజలని ఆయన సమాధానపరిచేవాడిగా ఉండాలి. ప్రజల పక్షంలో ఆయన విజ్ఞాపన చేసేవాడిగా ఉండాలన్నమాట. కానీ అహరోను యొక్క లేవి గోత్రం నుండి వచ్చిన యాజకత్వం విషయంలో మనం చూస్తే అది ఎప్పుడు కూడా ఒక సంపూర్ణతని అది కలుగజేయలేకపోయింది అనమాట. ఎందుకంటే మాటి మాటికి బలి అర్పించడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా అదే సమయంలో ఈ యాజకత్వం ద్వారా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడడం అనేది అక్కడ జరగలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా, సాధారణమైన వ్యక్తి ఎప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కృపాసనం యుద్ధకి వెళ్ళడానికి వారికి ఎటువంటి అధికారం అక్కడ దొరకలేదన్నమాట. ఇంకా అదే సమయంలో చూస్తే ఎప్పుడు కూడా ఈ యాజకత్వం ద్వారా ఎప్పుడు కూడా ఒక మానవుడు దేవునితో సమాధాన పరచబడడం అనేది అక్కడ జరగలేదన్నమాట. కానీ యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయాడో ఆయన గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంని తీసుకొని కాదు, కానీ ఆయన ఒక్కసారే మరణించి తన స్వరక్తంని తీసుకొని ఆయన తండ్రి యొద్దకు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన వెళ్ళడం జరిగిందనమాట. మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము అక్కడ చేయడం జరిగిందనమాట. ఇంకా పాపులమైన మనల్ని తండ్రితో ఆయన సమాధానపరిచాడు. ఆయన బలి అర్పణ ద్వారా తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఇంకా అదే సమయంలో మన కొరకు కూడా ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయడానికి ఆయన మధ్యవర్తిగా ఆయన తండ్రి యొద్ద ఉండడం జరిగిందనమాట. అంటే యేసుక్రీస్తు ద్వారా ఒక మానవుడు దేవుని యొక్క కృపాసనం యొద్దకి ధైర్యంగా వెళ్ళడానికి మార్గం అక్కడ సరళం చేయబడిందనమాట. కాబట్టి లేవి వంశం నుండి వచ్చిన యాజకత్వం ద్వారా ఒక సంపూర్ణమైన కార్యం అక్కడ జరగలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని చూస్తే మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన నిరంతరం మన కొరకు నిలబడే ఈయన యాజకుడిగా మనకు కనబడుతుంది. ఈయన అంటే మరణం లేనటువంటి యాజకుడిగా యేసుక్రీస్తు నిరంతరం నిలిచేవాడిగా మనకి కనబడుతున్నాడు అనమాట. కాబట్టి ఆయన యాజకత్వం విషయంలో ప్రత్యేకమైన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తే నిజంగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడు, మరణించి సమాధి చేయబడి
ఆయన తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణం ద్వారా ఇప్పుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ కలిగిందంటే మరణాధికారి అయిన సాతాను ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మనం నరకానికి వెళ్ళకుండా మనం మరణం నుండి తప్పించబడి తండ్రితో పాటు యుగ యుగాలు జీవించడానికి ఒక గొప్ప నిరీక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా కలగడం జరుగుతుందన్నమాట. ఇంకా ఆయన ద్వారానే మనకి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అక్కడ వాగ్దానం చేయబడింది. ఇంకా మనం మరణించినప్పుడు కూడా మనం తిరిగి పునరుద్ధానులమై తిరిగి లేవడానికి ఒక గొప్ప మార్గం అక్కడ సరళం చేయబడింది అనమాట. కాబట్టి ఇంత గొప్ప కార్యం జరిగించినట్టు ఏంటంటే యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, ఆయనని అన్నిటికీ పైగా ఆయనని హెచ్చించాడు, అన్నిటికీ పైగా ఆయనని గొప్పగా చేశాడనమాట. మనం చూస్తే సమస్త ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తుల కంటేను, ఇంకా అధిపతుల కంటే కూడా దేవుడు ఆయనని హెచ్చించి ఈ యుగంలోనే కాదు రాబో యుగంలో కూడా అన్ని నామములకు పైన దేవుడు ఆయనని హెచ్చించి తండ్రి యొక్క కుడిపార్శ్వం ఆయనని కూర్చోబెట్టడం జరిగిందనమాట. ఇంకా చూస్తే పరలోకమందున్న వారిలోనే కానీ భూలోకమందున్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి నాలుక యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకోవడానికి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగడానికి అంత గొప్పగా దేవుడు ఆయనని సమస్త అధికారము కంటే కూడా సమస్త నామముల కంటే కూడా దేవుడు ఆయనని హెచ్చించడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తండ్రి అయిన దేవుని యొద్ద కుడిపార్శ్వన కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడిగా మనకి కనబడుతున్నాడు అనమాట. కాబట్టి ఆయన ఎవరు, మన యాజకుడు, మన కాపరి, మన రక్షణకర్త. ఇంత గొప్ప రక్షణకర్తను మనం కలిగి ఉండాల్సిందే. ఇంకా చూస్తే దేవదూతలందరికంటే కూడా దేవుడు ఆయనని హెచ్చించాడు. ఎందుకంటే దేవదూతలు ఒక శ్రేష్టమైన స్థానంలో ఉన్నాయి, అవి ఒక మహిమని కలిగి ఉన్నాయి. కానీ ఏ దేవదూతని కూడా దేవుడు నా కుమారుడు అని పిలవలేదు, కానీ యేసుక్రీస్తుని మాత్రమే నా కుమారుడు అని పిలిచాడు. ఇంకా ఏ దేవదూతకు కూడా తండ్రి దేవుడు యొక్క కుడిపార్శ్వన కూర్చునే అధికారం అంటే ఆ స్థానం వారికి ఎవరికి దొరకలేదు, కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే దొరికింది. కాబట్టి ఆయన దేవదూతలందరికంటే కూడా హెచ్చింపబడినవాడు అనమాట. ఇంకా మోషే కంటే, అహరోను కంటే, మందిరం కంటే కూడా ఆయన హెచ్చింపబడినవాడు. ఎందుకంటే మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఆయన ఒక ఇల్లు కట్టలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు విషయం చూస్తే ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడై ఉండి ఆయన సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి మోషే కంటే ఆయన హెచ్చింపబడినాడు. అహరోను యాజకుడై ఉండి ఆయన సంపూర్ణ సిద్ధి కలగజేయలేడు, కానీ యేసుక్రీస్తు మాత్రమే ఆ విధంగా చేశాడు. కాబట్టి అహరోను కంటే కూడా ఆయన హెచ్చింపబడినాడు. ఇంకా మందిరం కంటే కూడా గొప్పవాడు ఎదుటున్నాడని యేసుక్రీస్తు చెప్పాడంటే మందిరం కంటే కూడా ఆయన హెచ్చింపబడినాడు. కాబట్టి అన్ని నామముల కంటే హెచ్చింపబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. ఈ యేసుక్రీస్తుని మన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి మనం యేసుక్రీస్తుని మన జీవితంలో కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ఈ యేసునే దేవుడు సమస్త మనుషులందరికీ పైన అధిపతిగాను ప్రభువుగాను నియమించాడు. ఆకాశం అందే కానీ భూమి కింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా మనకి పాపక్షమాపణ రక్షణ దొరకదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకి పాపక్షమాపణ రక్షణ నిత్య జీవం దొరుకుతాయి. ఎందుకంటే మనందరి కొరకు ప్రాణం పెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. కాబట్టి పాపమును మరణమును జయించి జయోత్సాహంతో తిరిగి లేచి తన కుడిపార్శ్వన కూర్చున్న ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడంటే మనము ఆయన ద్వారా పాపముల నుండి విమోచన పొందగలుగుతాము అనే విషయాన్ని అక్కడ బయలుపరచడం జరుగుతుందనమాట. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తుని మనం రక్షకునిగా కలిగి ఉండాలి. మనం పాపం నుండి నరకం నుండి మనం తప్పించబడి మనం రక్షణ పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? అవును, నేను పాపిని, నా కొరకే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినంన తిరిగి లేచాడు అనేసి మనం విశ్వాసం ఉంచాలి. ఆ విధంగా విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు అన్నప్పుడు మనం కూడా ఆయనతో పాటు విశ్వాసం ద్వారా సిలువ వేయబడతామన్నమాట. అంటే పాపి అయిన మనము యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడతాము, ఆయనతో పాటు మనం సమాధి చేయబడతామన్నమాట. ఇంకా అదే సమయంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు పునరుద్ధానంలో మనం తిరిగి లేపబడతామన్నమాట. ఈ విధంగా ఆయన మరణమందు సమాధి అందు పునరుద్ధానమందు మనం విశ్వాసం ఉంచి ఇంకా మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తుని నా ప్రభువు అని మనం
నోటి ద్వారా ఒప్పుకోవాలి. ఇంకా తండ్రి అయిన దేవుడు ఆయన మృతులలో నుండి లేపనని మనం హృదయమందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనం రక్షింపబడతామన్నమాట. ఎంతమంది అయితే ఈ విధంగా రక్షింపబడతారో ఇంకా పాపములను విడిచిపెట్టి పాపములను విసర్జించి నిజంగా యేసుని తన హృదయంలోనికి ఎంతమంది అయితే ఆ విధంగా అంగీకరిస్తారో, క్రీస్తు యొక్క ప్రభుత్వమునకి ఎవరైతే లోబడతారో వారిలో ఆయన ప్రభువుగా జీవిస్తాడు. ఇంకా అదే సమయంలో ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన వారికి అధికారం ఇస్తాడనమాట. ఎంతమంది ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క బిడ్డలుగా మార్చబడతారో, ఆయనకి పిల్లలుగా మార్చబడతారో వారిని తిరిగి ఆయన తీసుకొని వెళ్ళడానికి ఆయన మధ్యాకాశంలో రానై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు, నేను వెళ్ళి స్థలమును మీకు సిద్ధపరుస్తాను, స్థలమును సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ కూడా మీరు ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనేసి ఆ విధంగా క్రీస్తు చెప్పాడనమాట. కాబట్టి మనం దాని యందు విశ్వాసం ఉంచి ఇంకా క్రీస్తు నా కొరకు రాబోతున్నాడు అనేసి పెళ్లి కుమారుని కొరకు ఒక పెళ్లి కుమార్తె వేచి ఉన్నట్టుగా మనం క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి ఆయన మధ్యాకాశంలో రానై ఉన్నాడు, మనల్ని ఆయన తీసుకొని వెళ్ళనై ఉన్నాడనమాట. ఇంకా యుగయుగాలు మనం ఆయనతో పాటు మనం జీవించడానికి ఆయన మనకి కృపనిచ్చేవాడిగా ఉన్నారనమాట. కాబట్టి ఇంత ఘనుడైన క్రీస్తుని మనం కలిగిన వారిగా ఉండాలి. మన జీవితంలో ఆయనకి ప్రభుత్వం ఇచ్చేవారిగా ఉండాలి. మన జీవితంలో ఆయనని ప్రభువుగా మనం కలిగి ఉన్నప్పుడు మనం ధన్యకరమైన జీవితంని మనం జీవించగలుగుతాం అనమాట. ఇంకా అదే విషయంలో కాదు కానీ ఇంకా క్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో మనకి అనేక విషయాల్లో ఆయన మాదిరి ఉంచిపోయాడు అనమాట. ఇప్పుడు ఆయన లోకంలో శరీరధారిగా ఉంటున్న సమయంలో ఆయన ప్రవర్తన, ఆయన జీవితము ఒక ప్రత్యేకమైనదిగా మనం చూస్తున్నాం. ఆయన మాటల్లో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన ఒక పరిశుద్ధమైన ప్రత్యేకమైన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. ఇంకా పాపులలో ఆయన చేరని వాడిగా ఉన్నాడు. ఆ మాదిరినే క్రీస్తు మన కొరకు ఉంచిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎట్లా ఉండాలి, మనం అనేక సార్లు శోధింపబడుతున్నప్పటికీ కూడా మనం పాపం లేని వారిగా ఉండాలి. ఇప్పుడు క్రీస్తు మన యాజకుడు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడాలి. శోధింపబడుతున్న సమయంలో ఆయన పాద సన్నిధానంకి మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆ పాపం నుంచి నన్ను విడిపిస్తాడు అన్న ఒక ధైర్యం కలిగి మనం ఉండాలి. ఇంకా మన మాటలు మన ప్రవర్తనలో కూడా మనం ఒక మాదిరికరమైన జీవితం మనం జీవించాలి. ఒక డ్రెస్సింగ్ విధానమే కానీ అన్ని విషయాల్లో మనం ప్రత్యేకంగా ఉండాలి. ఆయన ఇక్కడ ఉంటున్నప్పుడు ఎలా ఉన్నాడు, పాపులలో చేరని వాడిగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఉంటున్న సమయంలో పాపులతో కలిసిపోయే వారిగా, అంటే లోక సంబంధమైన విషయాల్లో మనం కలిసిపోయే వారిగా ఉండొద్దు. మొబైల్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా మీడియా ద్వారా కానీ మనం ఒక అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్, అంటే ఎవరితోనూ మనం ఏదేదో విషయాల్లో ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడం కానీ అలాంటి విషయాలు మనం చేయకూడదనమాట. ఇంకా అదే సమయంలో ఒక యథార్థమైన జీవితం మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఈ విధంగా చూస్తే మనం ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక మాదిరికరమైన జీవితం మనం కలిగి ఉండాలి. మన ప్రవర్తన అంతటిలో కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. యేసుక్రీస్తు లోకంలో ఉంటున్నప్పుడు ఆయన భయభక్తులు కలిగి జీవించాడు, ప్రార్థనా జీవితంని కలిగి జీవించాడు. ఇంకా తండ్రి అయిన దేవునికి ఆయన విధేయుడిగా ఉన్నాడు, తగ్గించుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎట్లా ఉండాలి, మనకి పాపం ఎదురవుతున్న సమయంలో, లోకం ఎదురవుతున్న సమయంలో, అనేక లోక సంబంధమైన శరీరాశలు ఇక్కడ లోకంలో మనకి ఎదురవుతున్న సమయంలో అన్ని సమయాల్లో కూడా మనం వాటికి లొంగిపోవద్దు. కానీ దేవుని యందు మనం ఒక భయం కలిగి భక్తి కలిగి మనం యథార్థమైన జీవితం జీవించాలి. ఇంకా అదే సమయంలో ఆ శోధనలు వస్తున్న సమయంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన ద్వారా మనం వాటిని జయించగలుగుతాం అనమాట. సరి అయిన ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము మనం కలిగిన వారిగా ఉండాలి. ఇంకా అదే సమయంలో అన్ని విషయాల్లో కూడా పెద్దవారి ఎదుట మనం తగ్గించుకునే వారిగా, విధేయత కలిగిన వారిగా ఉండాలి. ఇంకా మనం చూస్తే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒక యూత్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంటారు కాబట్టి ఇంకా ముందు జీవితంలో నేను ఇట్లా ఉండాలి, ఈ జాబ్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి కొన్ని ప్రణాళికలు మనం కలిగి ఉంటాం. కానీ అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలి, మన సొంత ఆలోచనలకి మనం చోటు ఇవ్వడం కాదు, కానీ మనం దేవునికే వాటి విషయంలో అప్పగించాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు, తండ్రి అయిన దేవుని చిత్తానికి ఆయన లోబడ్డాడు, ఒక మాదిరి మనకి చూపించాడు. కాబట్టి మనం కూడా దేవుని చిత్తానికి అన్ని విషయాల్లో మనము లోబడే వారిగా ఉండాలి. ఇంకా అదే సమయంలో ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం డిసిప్లినర్ లైఫ్ ఉండాలి. ఇంకా అనేకులకి మనం క్రీస్తుని ప్రకటించే వారిగా ఉండాలి, ఆయనను పొందుకునే వారిగా ఉండాలి, ఆయనని ప్రకటించే వారిగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ విధంగా
నిజంగా ఒక గొప్ప దేవుడు మనకి, ఘనమైన దేవుడు మనకి దొరికిన సమయంలో, ప్రభువైన యేసుక్రీస్తు మనకి దొరుకుతున్న సమయంలోనే మనం ఏం చేయాలి? మనకు సమయం ఉండగానే మనం రక్షణ పొందుకోవాలి. మనం బాప్తిస్మం తీసుకొని రక్షణ జీవితంలో మనం ఎదగాలి. ఇంకా అదే సమయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఆయన ఆత్మ ద్వారా నింపబడి ఆయన ఆత్మ చేత నడిపించబడే బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలన్నమాట. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడితో జూనియర్ క్లాస్ 2 లెసన్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి. సో జూనియర్ 1, జూనియర్ 2 క్లాసెస్ 2 క్లాసెస్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు సీనియర్ క్లాస్ ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఈ జూనియర్ 2లో మనం అనేక వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాము. భూమి సృష్టింపబడినప్పటి నుంచి ఇంకా అనేక విశ్వాస వీరుల గురించే కానీ, గొప్ప గొప్ప వ్యక్తుల గురించే కానీ మనం నేర్చుకున్నాము. మనమే ఆదాం గురించి, మోషే, యాకోబు, యోసేపు వీరందరి గురించి మనం, ఇంకా మిరియాము, రూతు, తర్వాత యెఫ్తా, గిద్యోను, దావీదు, ఇంకా సమూయేలు, తర్వాత పౌలు కానీ, యాకోబు, యోహాను వీరందరి గురించి, ఇంకా తిమోతి వీళ్ళందరి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. కాబట్టి ఇవన్నీ నేర్చుకున్న విషయాలు మనకు ఒక జ్ఞానం కోసమని మనం నేర్చుకోవడం కాదు. ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనకు బైబిల్ జ్ఞానం చాలా అవసరం. ఈ రోజులో మనం జ్ఞానం పొందుకోవాలి. కానీ అదే సమయంలో వారి జీవితాల ద్వారా దేవుడు మనకి చూపిస్తున్న మాదిరేంటి, ఒక గొప్ప సాక్షి సమూహంని దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి వారి ద్వారా మనకి దేవుడు నేర్పిస్తున్న విషయాలు ఏంటి, ఇంకా అందరికంటే గొప్పవాడైనటువంటి ప్రత్యేకమైన యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఆ క్రీస్తును కూడా మనం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడా సిద్ధపడాలి. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఇప్పటివరకు కూడా మీ కృప చేతనైనా ఇన్ని దినములు ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. అవును ప్రభా, గొప్ప సాక్షి సమూహంను మా ఎదుట మీరు ఉంచి ఉండగా నైనా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన మీ వైపు చూస్తూ వారి జీవితాల నుండి మీరు మాకు నేర్పించిన విషయాలను మేము కలిగి ఉండడానికి, అదే సమయంలో ప్రభా ఘనుడైన మిమ్మల్ని మేము కలిగి ఉండడానికి, మీ నిత్యరాజ్యంలో కూడా ప్రభా మేము వారసులుగా ఉండడానికి ప్రభా మీరు అక్కడలో ఎత్తబడే కృప ద్వారా మీరు మనం సిద్ధపరిచి నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.